వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహిళల ఆడపిల్లల రక్షణ కానివ్వండి, భద్రత కానివ్వండి, అలాగే వాళ్ళకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగ్గా ఉన్నాయి లేదా, వాళ్ళకి తెలుసా లేదా, ఆ భాగంగా మహిళా కమిషన్ మేము ప్రతి ఊర్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు విజయనగరం రావడం జరిగింది. అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా ముఖ్యంగా అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో ఆడవాళ్ళను కూడా మహిళలను కూడా సేఫ్ గా ఉంచాలి, రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ ప్రతి జిల్లాలో చేస్తాము. దీంట్లో భాగంగా మహిళలకి రక్షణతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా, ఏదైతే బాలింతలు ఉంటారో కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వీళ్ళకి ఈ పోషణ్ మా ఈ నెల సెప్టెంబర్ 17 నుంచి మొదలైంది. ఆ పోషణ్ మాలో భాగంగా కూడా ఈ రోజు ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాంట్లో ముఖ్యంగా, ఎందుకంటే కొన్ని చోట్ల రక్తహీనత వల్ల కానివ్వండి, పుట్టే పిల్లల్లో కూడా సమస్యలు రావటం, కొన్ని జిల్లాల్లో ఇన్ఫెంట్ మార్టాలిటీ అనేది ఉంది. సో దాన్ని అంతా గమనించి కూడా మహిళా శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రభుత్వం, అలాగే డిఆర్డిఏ, మెప్మా వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా గర్భవతులుగా ఉన్న వాళ్ళకి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వాళ్ళు బాల సంజీవిని అంటే న్యూట్రిషియస్ కిట్ అందించడం, అలాగే చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ఏదైతే బిలో 3 years వరకు ఉంటారో వాళ్ళకి బాలామృతం కిట్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే తనతో పాటు పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీగా కానివ్వండి ఆరోగ్యంగా ఉంటారు, అలాగే సంతోషంగా ఉంటారని మొన్న మోడీజీ బర్త్డే రోజు కూడా సెప్టెంబర్ 17 ఒక మెడికల్ క్యాంప్స్ అనేది కూడా ప్రతి దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మహిళలకి పెద్ద పీట వేస్తూ వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదగటానికి ఏమేమి స్కీమ్స్ చేయాలనేది, అలాగే వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి ఏమేం చేయగలం అనేవి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తులో తీసుకొస్తున్నాయి. దీంతో పాటు ఇవన్నీ చేస్తున్నాం సరే, కానీ ఆ మహిళ బయటకు వచ్చి పని చేయాలంటే ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలనే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎందుకంటే ఒక మహిళ లైంగిక వేధింపులు భరిస్తూ పని చేయలేదు, లేకపోతే స్కూల్లో చదువుకోలేరు ఆడపిల్లలు, లేకపోతే కాలేజ్లో చదువుకోలేరు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ లైంగిక వేధింపు వల్ల చాలా మానసిక ట్రామాకి వ్యధకి గురవుతుంటారు అనమాట. దానివల్ల ఎవరికి చెప్పుకోలేక కొంతమంది ఏంటంటే సూసైడ్స్ వరకు చేసుకునే అటెంప్ట్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే చిన్నపిల్లల మీద, మైనర్స్ మీద దాడులు అనేవి అవి జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషలీ స్కూల్స్, కాలేజెస్లో ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళ చేతిలో కానివ్వండి, లేకపోతే ఇళ్లలో ఉన్నప్పుడు ఏంటంటే మన చుట్టూ ఉన్న ఒక్కొక్కసారి బంధువులు కూడా చేతుల్లో మోసపోయి అలా చాలా మంది ఆడపిల్లలు కూడా అన్యాయానికి గురవుతున్నారు. ఎన్నో పోక్సో కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. సో కోర్ట్స్ కూడా ఈ మధ్య ఫాస్ట్ ట్రాక్, ఎస్పెషలీ పోక్సో కేసెస్ విషయంలో అయితే చాలా సీరియస్ గా తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది తీసుకొచ్చి వెంటనే శిక్ష పడేదండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక తప్పు ఒకటి చేశాడంటే ఆ తప్పుకు శిక్ష పడిపోతే ఇంకో 10 మంది ముందుకొచ్చి చేస్తారు అదే తప్పు. కానీ శిక్ష అనేది కఠినంగా ఉంటేనే ఇంకొకరు ఆలోచిస్తారు మళ్ళీ ఆ తప్పు చేయడానికి. సో అందుకే అలా కోర్ట్స్ సాయంతో కానివ్వండి, ప్రభుత్వం సాయంతో, అలాగే పోలీసుల సాయంతో ఎక్కడైనా ఒక మైనర్ మీద జరిగితే వెంటనే పోక్సో కేసు రిజిస్టర్ అయ్యేటట్టు మేము చర్యలు తీసుకున్నాం. కొన్ని మా దగ్గరికి రాలేకపోయినా కొన్ని ఏదైతే న్యూస్ లో చూస్తామో వాటిని కూడా సుమోటోగా తీసుకొని చర్యలు అనేవి చేయటం జరుగుతుంది. అలాగే పాష్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఇప్పుడు ఎక్కువ రిపోర్టింగ్ అవుతుందండి. ఎందుకంటే అది అవేర్నెస్ వల్ల అనుకోవచ్చు. దీనికి ఇది జరగకుండా ఉండాలంటే ప్రతి కాలేజ్ లో కానీ, ఒక యూనివర్సిటీలో కానీ, లేకపోతే ఒక కంపెనీలో కానీ ఆ యజమాని బాధ్యత అవుతుంది, ఎవరైతే హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఉంటారో. ఎందుకంటే కమిటీస్ ఫామ్ చేయటమే కాదు, అక్కడ పనిచేసే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళ మీద ఉంటది. కాబట్టి ఒక కేసు అలాంటిది వస్తే అన్బయాస్డ్ అంటే ఏ తేడా చూపించకుండా, లేకపోతే మా కాలేజ్ కి పేరు పాడైపోద్ది, లేకపోతే మా హాస్పిటల్ పేరు పాడైపోద్ది అని కాకుండా అమ్మాయికి న్యాయం అనేది జరగాల్సిందే. దాని గురించి కూడా మేము యాక్చువల్లీ కలెక్టర్ తో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల కమిటీస్ అనేది అయితే ఫామ్ అవుతున్నాయి, పేపర్ మీదే ఉన్నాయి, కానీ అవి ఎందుకు ఉన్నాయి, ఎవరు వచ్చి మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది వస్తే మమ్మల్ని వచ్చి కలవాలనే అవేర్నెస్ మాత్రం అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ, చదివే వాళ్ళకి కానీ ఎవరికి తెలియట్లేదు. సో దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి
ఆయన కొంచెం ఇన్సిస్ట్ చేసి ఆయన వాళ్ళకి రిపోర్ట్ వచ్చేటట్టు మేము సెషన్స్ కండక్ట్ చేసే ఇంతమందికి చేసా అని చెప్పేటట్టు నా భాగంగా కూడా మహిళా కమిషన్ అనేది పనిచేస్తుంది. కానీ అలాగే అవేర్నెస్ కూడా పెరిగింది. ఎందుకంటే నేను వచ్చాకే డైరెక్ట్ వాళ్ళు మాకే కాల్ చేశారు. దాంట్లో సర్ప్రైజింగ్లీ ఒక అబ్బాయి కూడా చేశాడు. ఆ అబ్బాయికి చదువుకోవాలని ఉంది, కానీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తుంటే అబ్బాయి కమిషన్ ని సంప్రదిస్తే ఇలా పలానా డేట్ కానీ నేను చెప్పానని చెప్పొద్దని చెప్తే అక్కడికి వెళ్ళి పెళ్లి ఆపారు. కొంతమంది ఆడపిల్లలు కానివ్వండి ముందుకొచ్చి ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల దానివల్ల ఇబ్బందులు ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీస్, మళ్ళీ పుట్టే వాళ్ళు యూనో హెల్త్ సరిగ్గా లేకపోతే ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి చైల్డ్ మ్యారేజెస్ మీద అవేర్నెస్ అనేది ఉండేదండి. ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే కొంచెం రెసిస్టెంట్ గా ఉంటాయి, అంటే వాళ్ళ సాంప్రదాయాలు అంటారు, లేకపోతే ఎక్కువగా ట్రైబల్ గిరిజన ప్రాంతాలు. సో వాటి మీద కూడా అందరం కలిసి ఒక అవేర్నెస్ అనేది తీసుకొచ్చి దాని మీద వర్క్ చేస్తున్నాము. అలాగే మీరు అన్నది చిన్నపిల్లలు ఇన్ఫెంట్ మోర్టాలిటీ, అదే ఇందాక చెప్పినట్టు నిన్న ఒక ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఫస్ట్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఇన్ఫెంటల్ మోర్టాలిటీ అని అన్నారు. దానికి కారణం ఏంటంటే రక్తహీనత తల్లుల్లో. ఎందుకంటే అన్ని తెలుసు కానీ మనం అంటే నెగ్లెక్ట్ చేసి చాలా వరకు కూడా మన ఆరోగ్యం కాపాడుకోవట్లేదు. ఖరీదైన ఆహారంతో ఆరోగ్యం బాగుంటుంది అని ఏం లేదండి, ఇంట్లో దొరికే వాటితో కూడా ఆరోగ్యం బాగుంటుంది. అది చాలా మందికి తెలియట్లేదు. సో దాంట్లో భాగంగానే విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ నెల ఎక్కువ ప్రమోట్ చేసి ప్రాపగేట్ చేసి ఆకుకూరల వల్ల కానివ్వండి ఇలాంటి మిల్లెట్స్ జొన్నలు రాగుల వల్ల ఎంత ఉపయోగం అవన్నీ కూడా వాళ్ళు జనాల్లో తీసుకెళ్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.